హాయ్ పిల్లలు! 'అపాయంలో ఉపాయం' అనే కథని ఈరోజు విందాం. ఆహార పదార్థాల కోసం అలా అలా తిరిగి తన కన్నంలోకి దూరిన చిట్టెలుకని గమనించింది ఒక గండుపిల్లి. దానికిని ఆ ఎలుకను చటుక్కున నోట్లో వేసుకొని చప్పరిస్తే ఎంత బావుండు కదా అని అనుకుంది. అందుకే ఆ కలుగు పక్కనే మాటు వేసి ఆలోచించసాగింది. ఆ గండుపిల్లికి ఒక ఆలోచన వచ్చింది. ఎలుకా ఎలుకా అని కన్నంలోకి చూస్తూ ఆ గండుపిల్లి ఎలుకను పిలిచింది. ఏమిటి పిల్లి మావా, లోపలి నుంచే అని అడిగింది ఎలుక. ఇలా తూర్పు దిక్కు కొద్దిగా ముందుకు వెళితే వేరుశనగ చేను ఉంది. అక్కడ వేరుశనగ కాయలు ఎంత బాగున్నాయనుకున్నావు? రేపు ఉదయం 5 గంటలకి నేను వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పింది గండుపిల్లి. ఆ వంకన తనని పిలిచి స్వాహా చేద్దామనుకున్న దాని ఆ పిల్లి ఆలోచనని పసిగట్టేసింది ఎలుక. కానీ అవన్నీ తెలిసినట్టుగా కూడా ఏమాత్రం బయటపడకుండా అలాగే అని చెప్పింది. మరునాడు ఉదయం 5 గంటలకి పిల్లి వచ్చి ఎలుకని పిలిచింది. కానీ అప్పుడు ఎలుక ఇలా అనింది. నేను 4 గంటలకే వెళ్ళి పుష్టిగా తిని వచ్చాను అని జవాబిచ్చింది ఎలుక. గండుపిల్లి తన కోపాన్ని గొంతులోనూ దిగమింగుకుంది. సరే, మంచిది. మరో మంచి పంటను ఇవాళ వస్తూ చూశాను. ఆ పొలం వైపు రేపు ఉదయం 4 గంటలకి వెళ్దామా అని అడిగింది. అలాగే అంది ఎలుక. మరునాడు కూడా పిల్లి వచ్చేసరికి ఎలుక వెళ్ళి వచ్చేసింది. కానీ ఎలుక అనుకుంది, ఈ పిల్లి తన నొప్పిని ఎలా వదిలించుకోవడం? రోజు గండుపిల్లి కన్నా ముందే వెళ్ళి వేరుశనగ చెట్టుని కొరికి రావాలని ఎలుక అనుకుంది. తన పంటని నాశనం చేస్తున్నదెవరో తెలుసుకుందామని ఆ రోజు రైతు చెట్టు చాటున దాగి గమనిస్తూ ఉన్నాడు. కావాలనే ఒకరోజు ఎలుక ఆలస్యం చేసింది. ముందు ఎలుక, దాని వెనుక గండుపిల్లి పొలం వైపు బయలుదేరాయి. తీరా వేరుశనగ పొలం దగ్గరికి వెళ్ళగానే ఎలుక ఓ కన్నంలోకి దూరి మాయమైపోయింది. ఎలుక కోసం వెతుకుతూ అటు ఇటు చూస్తున్న పిల్లిని ఆ రైతు గమనించాడు. అదే తన పొలాన్ని పాడు చేస్తుందని అనుకున్నాడు. అంతే, అతని చేతిలో ఉన్న బలంగా ఉన్న కర్రని పిల్లి మీదికి విసిరేశాడు. ఆ కర్ర తగిలి పిల్లి కుప్పకూలిపోయి అవిటిదిగా మారిపోయింది. నిశ్చింతగా ఎలుక కలుగుకు వెళ్ళి పోయింది. ఉపాయంతో ఇలా ఎలుక ఆ గండుపిల్లి బారి నుంచి తప్పించుకుంది.